నమస్తే అండి. ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల నుంచి వేలాది మంది తరలి వచ్చిన టీచర్లు ఎందుకంటారా? మీకు ఒక్క డిఎస్సి నిర్వహించిన చరిత్ర లేదు. 5 ఏళ్ల పాటు మెగా డిఎస్సి అంటూ కాలయాపన చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నావు. ఫలితంగా గత ఎన్నికల్లో నిరుద్యోగులంతా ఏకమై నిన్ను గద్దె దింపారు. నాడు మేం కేవలం నిరుద్యోగులం మాత్రమే, ఇప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయులం. మాకు తరగతి గదిలో విద్యార్థులకు తీర్చిదిద్దేందుకు పాఠాలు చెప్పడం ఎంత బాగా వచ్చో, అవాస్తవాలు అబద్ధాలతో మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తే రాజకీయ నాయకులకు గుణపాఠాలు కూడా చెప్పడం అంతే బాగా తెలుసు. ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ అజ్ఞానాన్ని వీడి నిరుద్యోగుల కష్టాన్ని, ప్రతిభను గౌరవించడం నేర్చుకోవాలి. ఇలా అంటూ మాజీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతపై మెగా డిఎస్సి 2025లో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులు జగన్మోహన్ రెడ్డిపై ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి మెగా డిఎస్సి 2025పై ఫైలుపై తొలి సంతకం చేశారు. అదేవిధంగా విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణలో ఎంతో పారదర్శకంగా కేవలం 150 రోజులకు డిఎస్సి 2025 పూర్తి చేసి మా జీవితాలలో సరికొత్త వెలుగును నింపారు. మరి ఏడాది తర్వాత ఇప్పుడొచ్చి డిఎస్సిలో అక్రమాలు, అవకతవకలు జరిగాయని తప్పుడు ప్రచారం చేయడం జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు నీకు న్యాయమని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయులు ధ్వజమెత్తారు. మీ రాజకీయ స్వార్థం కోసం మమ్మల్ని రోడ్లపైకి లాగుతారా? నిరుద్యోగ యువతలో లేనిపోని అపోహాలు సృష్టించి వారి జీవితాలతో ఆడుకుంటారా అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరి వారి పార్టీ నాయకుల తీరుపై డిఎస్సి 2025లో నియమించబడిన నూతన ఉపాధ్యాయ లోకం గర్జించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారంపై కథం తొక్కిన మన మెగా డిఎస్సి నియామకాలపై జరుగుతున్న తప్పుడు ప్రచారం నిరాధారణమై ఆరోపణలను ఖండిద్దాం. పశ్చిమ రాయలసీమ ఉమ్మడి జిల్లాలు కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన నూతన ఉపాధ్యాయులు శనివారం చలో కర్నూలు కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అక్కడ కొండారెడ్డి బురుజు వద్దకు వేలాదిగా వచ్చిన ఉపాధ్యాయులు అక్కడ నుంచి జడ్జి కార్యాలయం వరకు మెగా డిఎస్సి 2025 సంఘీభావం, ఆత్మగౌరవం ర్యాలీ నిర్వహించారు. పాఠాలు చెప్పే గురువులు ఆత్మగౌరవం కోసం తప్పుడు ప్రచారం ఖండిస్తూ ప్రతిపక్ష పార్టీ నాయకులపై సమరోత్సాహంతో చేసిన నినాదాలతో కర్నూలు నగర రహదారులు మారుమోగిపోయాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్నికల మేనిఫెస్టోను ఇచ్చిన హామీ యువగలం పాదయాత్రలో యువనేత మరి ప్రస్తుత విద్యామంత్రి నారా లోకేష్ ఇచ్చిన స్పష్టమైన హామీ అమలులో భాగంగా మెగా డిఎస్సి 2025 నిర్వహించారు. పకడ్బందీగా ఎంతో పారదర్శకంగా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేసి 2025 సెప్టెంబర్ 25న అమరావతి నిర్వహించిన ఓ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా విద్యాశాఖ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఉపాధ్యాయులకు మరి నియామక పత్రాలు అందజేశారు. ఉద్యోగం వచ్చింది, మా కుటుంబాలు సంతోషంగా ఉన్నాయని నూతన గురువులు మరి సంబరపడ్డారు. వారి సంతోషంపై నీళ్లు చల్లుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు డిఎస్సిలో అక్రమాలు జరిగాయని తప్పుడు ప్రచారానికి తెరలేపారని ఎంతో కష్టపడి రాత్రింబవళ్ళు చదివి ఉద్యోగం సాధించిన గురువుల్లో సంతోషం లేకుండా చేయడం మొదలుపెట్టారు. వీరి ప్రచారాన్ని నమ్మిన కొందరు డిఎస్సిలో అక్రమాలు జరగడం వల్లే నీకు
ఉద్యోగం వచ్చిందంట కదా, టీచర్ ఉద్యోగాన్ని కొనుక్కున్నావంట కదా అని మాకు ఎంతో హేళనగా ఉంది. పలువురు ప్రశ్నించడంతో ఇలాంటి దుష్ప్రచారాలు తెరతీసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఉపాధ్యాయులకు మరి ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. వాస్తవాలు ప్రజలకు చెప్పాలి, తప్పుడు ప్రచారానికి బ్రేకులు వేయాలని నిర్ణయించుకున్నారు. వాట్సాప్ గ్రూపులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిరాధారణ ఆరోపణలపై టీచర్లు చైతన్యాన్ని రగిలించాలి. కర్నూలు జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు వెంకటరాముడు నాయక్, చిత్తూరు జిల్లాకు చెందిన కిరణ్ కుమార్, అనంతపురం జిల్లాకు చెందిన రవికుమార్, ఎంఎస్ అక్రమ్ బాషా ఆధ్వర్యంలో మెగా డిఎస్సి 2025 మెగా సంఘీభావ ర్యాలీకి పిలుపునిచ్చారు. సోషల్ మీడియాతో ఆ పిలుపు అందుకున్న ఉపాధ్యాయులు శనివారం వెల్లువల కర్నూలు కొండారెడ్డి బురుజు వద్దకు చేరుకున్నారు. ఉదయం 8 గంటలకే ఉపాధ్యాయులు ఒక్కొక్కరిగా గుంపులుగా కొండారెడ్డి బురుజు వద్దకు ఓపెన్ థియేటర్ మైదానంలోకి చేరుకోవడం ప్రారంభించారు. 11:30 ఉమ్మడి కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దాదాపు 3000కు పైగా గురువులు వచ్చారు. అందరూ ప్లాకార్డులు చేపట్టుకొని కొండారెడ్డి బురుజు ఎక్కి జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారం మానుకో, మా ప్రతిభను అవమానించవద్దు అంటూ ఎంతో పారదర్శకంగా నిర్వహించిన మెగా డిఎస్సి 2025పై దుష్ప్రచారం చేయకు, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే గుణపాఠం చెప్పడానికైనా మేము సిద్ధం అంటూ గర్జించారు ఉపాధ్యాయులు. ఇక్కడ ఉపాధ్యాయులు ముక్కుముడి నినాదాలతో నగరం అంతా ఒక్కసారిగా ప్రతిధ్వనించింది. అక్కడి నుంచి ఒక క్రమశిక్షణగా నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాంతియుత మార్గంతో సంఘీభావం ఆత్మగౌరవం ర్యాలీ మొదలుపెట్టారు. నినాదాలు చేసుకుంటూ కాలేజీ కోట్ల సర్కిల్ కిడ్స్ వరల్డ్ సర్కిల్ మీదుగా జిల్లా పరిషత్ కార్యాలయం వరకు చేరుకొని దాదాపు 1.5 పైగా ర్యాలీ జరిగింది. టీచర్లపై రాజకీయం తగదంటూ హితవు పలికారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. తమ నియామకాలపై చేస్తున్న దుష్ప్రచారానికి తీవ్రంగా ఖండించారు. అనంతరం మహాత్మా గాంధీకి విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. నూతన ఉపాధ్యాయులు చేపట్టిన ఈ సంఘీభావ ర్యాలీ నోబల్ టీచర్స్ అసోసియేషన్స్ అధ్యక్షుడు శ్రీనివాసరాజు, తెలుగునాడ ఉపాధ్యాయ సంఘ అధ్యక్షుడు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శేషపని మద్దతు తెలిపారు. పిల్లలతో పాటు ఉపాధ్యాయులను ర్యాలీలో పాల్గొన్నారు. థ్యాంక్స్ సీఎం సార్, థ్యాంక్స్ లోకేష్ సార్, థ్యాంక్స్ పవన్ సార్ అంటూ కళ్యాణ్ సార్ ప్లకార్డులు సంఘీభావం కృతజ్ఞతలు తెలిపారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే డిఎస్సి 2025 నిర్వహణలో ఎలాంటి అక్రమాలు జరగలేదు, రాజ్యాంగబద్ధం నిర్వహించారు. ప్రతిభ ద్వారానే మేమంతా ఉద్యోగాలు సంపాదించి పాఠాలు చెబుతున్నాం. ప్రతిపక్ష పార్టీలు అక్రమాలు జరిగాయని తప్పుడు ప్రచారంతో ఆత్మగౌరవం దెబ్బతీస్తున్నారు, మా తల్లిదండ్రులను అవమానిస్తున్నారు. ఇకనైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం మానుకోవాలి. ఏడాది పాటు కష్టపడి చదివితే టీచర్ ఉద్యోగం వచ్చింది. గత ప్రభుత్వం 5 ఏళ్ళు డిఎస్సి పెట్టలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక మెగా డిఎస్సి 2025 నిర్వహించిన మాలాంటి ఎందరో నిరుద్యోగుల జీవితాలలో వెలుగు నింపారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు తప్పుడు ప్రచారాలతో మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా యువతను మోసం చేస్తున్నారు. పిల్లలకు కుటుంబానికి దూరంగా ఉంటూ రాత్రింబౌళ్ళు చదివి కష్టపడి ఉద్యోగం తెచ్చుకుంటే మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అంటారా? ఇలా అంటే సహించేది లేదు. ఒక్క డిఎస్సి కూడా నిర్వహించేది లేని మీకు డిఎస్సి గురించి మీకేమి తెలుస్తుంది? డిఎస్సి అంటే చంద్రబాబు అంటే డిఎస్సి. మేమేమి తప్పు చేశామయ్యా? సిబిఐ విచారణ కోరడానికి ఆత్మగౌరవంతో అడ్డుకుంటే యుద్ధానికి వస్తాం. డిఎస్సి 2025లో స్కూల్ అసిస్టెంట్స్ ఎంపికయ్యా రెసిడెన్షియల్ పాఠశాలలో సిఆర్పిగా పనిచేశాను. 2018లో డిఎస్సిలో 2018 డిఎస్సిలో టీజీటీగా ఎంపికయ్యారు కొంతమంది. నాకు స్కూల్ అసిస్టెంట్స్లో అవ్వాలని లక్ష్యం. 2025 డిఎస్సి రాస్తే పోస్ట్ వచ్చింది. ఎంతో కష్టపడి చదివిన డిఎస్సి 2025 అక్రమాలు జరిగాయని మాజీ సీఎం జగన్మోహన్ ఆరోపించడం సరికాదని ఉపాధ్యాయులు పారదర్శకంగా కంప్యూటర్ ఆధారిత పరీక్షలు ఇలా ఉపాధ్యాయులు జోదమిచ్చారనమాట. సో ఇదండి.